అలెగ్జాండర్ అన్ని దేశాలను జయించినట్లు మోడీ కూడా భారతదేశం మొత్తం జయించాలని చూస్తున్నాడు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అనే స్లోగన్తో బీజేపీ తెలంగాణలో కూడా కొంచెం కొంచెం ఆక్రమిస్తూ వస్తుంది. బీజేపీ తెలంగాణలో ఎలా గెలవాలని చూస్తుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీని సీఎం చేస్తామన్నా, ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామన్నా, పసుపు బోర్డు ఇచ్చినా, నీళ్ల గొడవలు తెలుస్తామన్నా బీజేపీకి తెలంగాణలో మెజారిటీ రావడం లేదు. మోడీ గారు సౌత్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నార్త్లోనే కాదు, సౌత్లో కూడా ఈసారి గట్టిగా కొట్టాలని చూస్తున్నారు. అందుకే తెలంగాణలో వరుసగా టూర్లు వేస్తున్నారు. 4-5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి వెళ్లారు. మార్చి 15న మల్కాజ్గిరిలో రోడ్ షో చేశారు. అదే రోజు కవిత కూడా అరెస్ట్ అయ్యారు. మోడీయే కవితను అరెస్ట్ చేపించారని చాలామంది అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఓట్ల కోసం ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. మార్చి 16న నాగర్ కర్నూల్, మార్చి 18న జగిత్యాల్లో రోడ్ షో చేశారు. ఆప్కి బార్ 400 ఊపర్ అంటూ 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణలో గత సర్కారుపై, ప్రస్తుత సర్కారుపై విరుచుకుపడుతూ స్పీచ్లు ఇస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో పెద్ద విజయం ఏంటంటే మొన్ననే కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని ఓడించి రమణారెడ్డి గారు హిస్టరీని క్రియేట్ చేశారు. బీజేపీ 3 అంశాలు ప్రధానంగా చేసుకుని ప్రచారం చేస్తుంది. రామాయణం మోడీ వల్లే సాధ్యమైందని, మోడీ వల్ల భారతదేశం ఎంతో డెవలప్ అయిందని, మోడీ వల్లనే విదేశీ పెట్టుబడులు వచ్చాయని పదే పదే గుచ్చి చెబుతున్నారు. తెలంగాణ వచ్చాక 2014 అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ 5 స్థానాలను గెలుచుకుంది. పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ 1 లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ 1 సీటు మాత్రమే గెలిచింది. అయితే 2019 పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ 17 స్థానాల్లో 4 గెలుచుకుంది. మొత్తం ఓట్లలో బీజేపీకి 19.45% వచ్చాయి. బీజేపీ మెయిన్ లీడర్స్ గురించి చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్లో ఈటల రాజేందర్ గజ్వేల్లో, హుజురాబాద్లో ఓడిపోయారు. ఎంపీలు కరీంనగర్లో బండి సంజయ్, కోరుట్లలో అరవింద్, ఆదిలాబాద్లో బాబురావు ముగ్గురు ఓడిపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్ గారు ఈసారి ఓడిపోయారు. అందుకు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా బీజేపీని తన భుజాలపై వేసుకున్న బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేయడం ఒకటి, కాళేశ్వరంలో అవినీతి జరిగిన యాక్షన్ తీసుకోకపోవడం ఇంకోటి. బీజేపీ వ్యూహం గతం కంటే భిన్నంగా ఉంది. చేరికల్ని ఆహ్వానిస్తుంది. కొత్తగా వచ్చిన వారికి బీజేపీ టికెట్ ఇస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇప్పుడు మొత్తం బీజేపీయే ఉంది. నార్త్లో ఉన్నంత బలం బీజేపీకి సౌత్లో లేదు. కర్ణాటకలో తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఇప్పుడిప్పుడే బీజేపీ అనేది గ్రో కాకపోవచ్చు. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుతో పార్టీ చిక్కుల్లో పడిందని చెప్పొచ్చు. మోడీ దారికి కేసీఆర్ వస్తారా అంటే ఆల్రెడీ అదే దారిలో ఉన్నారని ఇతర వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఎవ్వరి అండ లేకుండానే బీజేపీ కాస్త ఎదుగుతుంది. దానికి కారణం మోడీ గారే. ఓట్ల శాతాన్ని 7 నుంచి 14% పెంచుకున్న బీజేపీ వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది. అందులో భాగంగానే తెలుగు భాషని బాగా వాడుతున్నారు. బీజేపీ నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ అకౌంట్ని కూడా స్టార్ట్ చేసింది. దాని ద్వారా ప్రధాని మోడీ స్పీచ్లు తెలుగులో వినొచ్చు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తున్న వాళ్ళు తెలుగు స్పీచ్లతో ఇంకా దగ్గర అవ్వచ్చని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో 17 స్థానాలకు గాను పోటీ గట్టిగానే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ డబుల్ డిజిట్స్ గెలుస్తామని ఖచ్చితంగా చెబుతున్నాయి. 3 పార్టీల మధ్య డైలాగులు కూడా గట్టిగానే పేలుతున్నాయి. మిషన్ 400+ సీట్లుగా బీజేపీ తన వ్యూహాలను మొదలుపెట్టింది. తెలంగాణలో 12 సీట్లు గెలుచుకోవడం ఖాయమని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడింది. కాంగ్రెస్ మాత్రం చాలా దూకుడుగా ఉంది. సర్వేలన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉన్నాయి. ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ కు 12 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, కేసీఆర్ కు 2 సీట్లు, ఎంఐఎం కు 1 సీటు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు అనుగుణంగానే వ్యూహాలు రచిస్తుంది. 10 ఏళ్ల కాలంలో మోడీ సర్కార్ తెలంగాణలో 9 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిందని, అందుకే పార్లమెంట్ ఎలక్షన్లు తమకు అనుకూలంగా వస్తాయని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. వచ్చే ఎలక్షన్లో తమను గెలిపిస్తే 4 గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్ల తీరు చాలా భిన్నంగా ఉంటుంది. మోడీకి 3వ కిరీటం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్కు విజయం ఎక్కువ ఉండదని, 3వ స్థానంలో వస్తుందని బీజేపీ అంచనా వేస్తుంది. తమకు బలం ఉన్న, బలం లేని నియోజకవర్గాలను విడివిడిగా లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసుకుంటుంది.
రాష్ట్రంలో కనీసం 10 లోక్సభ సీట్లు మరియు 35% పైగా ఓట్లు గెలుచుకోవాలని చూస్తుంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సర్వేలను ఎప్పటికప్పుడు తెప్పించుకొని విశ్లేషించి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. బీజేపీ 4 సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, భువనగిరి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరవేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే నాగర్ కర్నూల్, వరంగల్ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ గ్రాఫ్ రోజు పెరుగుతున్నట్లు అంచనా వేశారు బీజేపీ నేతలు. ఈ 12 నియోజకవర్గాలను ఏబీ కేటగిరీలుగా విభజించి మరీ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇక బలహీనంగా ఉన్నామనుకుంటున్న పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండలో ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలనే దానిపై కమలం కసరత్తు చేస్తుంది. నెహ్రూ తర్వాత మూడోసారి వరుసగా ప్రధాని ఎవ్వరూ కాలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి మూడోసారి ప్రధాని కావాలని మోడీ అనుకుంటున్నాడు. హిందుత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే దక్షిణాదిన హిందుత్వ ఎజెండా మాటిన ప్రతిపక్షాలను హిందూ మత వ్యతిరేకాలని ఆరోపిస్తున్నారు. దక్షిణాదిన మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హిందుత్వ ఎజెండాను అమల్లో పెట్టుకొని ఓట్లు గెలుచుకోవాలని బీజేపీ చూస్తుంది. ఢిల్లీలో ప్రార్థన చేస్తున్న ముస్లింలపై దాడులు, అహ్మదాబాద్ యూనివర్సిటీ క్యాంపస్లో నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై మూకుముడిగా దాడులు ఈ కుతంత్రంలో భాగమే. ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, అయోధ్య రామాలయాన్ని తన ప్రచారాస్త్రాలుగా చేసుకోవడం బీజేపీ బలహీనతని చెప్పకనే చెబుతున్నది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉండి దేశం కోసం, జనం కోసం ఏం చేశామో చెప్పుకోలేక బీజేపీ హిందుత్వాన్ని ఆశ్రయించడం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీలో జోష్ పెరిగింది. ఇదే కంటిన్యూ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25 సీట్లు వస్తాయని అనుకున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం పూర్తి కావడంతో ఆయనను ప్రెసిడెంట్గా తప్పించి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఎంపీ ఎన్నికలు కిషన్ రెడ్డికి ఛాలెంజ్గా మారాయి. ఆయన కేంద్ర మంత్రిగా, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఎన్నికలు రావడంతో పార్టీ అభ్యర్థుల గెలుపుపై అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది. అధిష్టానం పెట్టిన టార్గెట్ రీచ్ కాకపోతే కేడర్లో కిషన్ రెడ్డి లీడర్షిప్పై అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లుండగా బీజేపీకి ప్రస్తుతం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావును కాదని కొత్త అభ్యర్థి నాగేష్కు సీటు ఇచ్చారు. దీన్ని అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు కొందరు లీడర్స్ వ్యతిరేకిస్తున్నారు. మరోపక్క కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులు 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పార్టీలోని కొందరు అభ్యర్థుల్ని మరియు క్యాడర్ని కిషన్ రెడ్డి గారు ఎక్కువగా పట్టించుకోవడం లేదట. అంతేకాకుండా ప్రచారంలో కూడా ఎక్కువగా పాల్గొనడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ ఆయన విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అలాగే సభలు, సమావేశాల కంటే ప్రతి ఇంటికి వెళ్ళి మోడీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఓటర్ను బీజేపీ కార్యకర్తలు కలవాలని జాతీయ లీడర్స్ ఎంపీ అభ్యర్థులకు సూచించారు. ఏం జరుగుతుందని రిజల్ట్స్ రోజే తెలుస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.